ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా గారి తనయుడు వంగవీటి రాధ ఆయన సందేశాన్ని ఇస్తాడు. ఎంత 2 నిమిషాలు వేదిక అలంకరించిన పెద్దలు గౌరవనీయులు విజయం గారు, షర్మిలమ్మ గారు, మన అందరి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాజశేఖర రెడ్డి గారి ఆశయ స్ఫూర్తితోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఇవాళ ప్లేనరీ జరుపుకోవటం రెండో రోజు. మోసపూర్వక హామీలతోటి చంద్రబాబు నాయుడు గద్దెనెక్కి మన ప్రజలందరినీ మోసం చేసి మన నాయకుడిని పక్కన పెట్టించే దిశగా ఆ రోజు దొంగ ఎంక్వైరీలతోటి, దొంగ కేసులతోటి మనందరినీ మోసం చేసి మన నాయకుడు కుటుంబాన్ని ఎంతో ఇబ్బంది పెడదామని చూశాడు చంద్రబాబు నాయుడు. ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, కాపులను బీసీలో చేరుస్తానని చెప్పని. ఇవాళ ముద్రగడ్డ ఉద్యమం చేస్తాను, పాదయాత్ర చేస్తానని చెప్పంటే పర్మిషన్ తీసుకోవాలని చెప్పంటున్నాడు. ఇంతకుముందు ఎవడు పర్మిషన్ తీసుకున్నాడని చెప్పండి చంద్రబాబుని అడుగుతున్నాం. ఎవడైనా పర్మిషన్ తీసుకున్నాడా? ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి పర్మిషన్ తీసుకున్నాడా? లేదా రోసయ్య గారి పర్మిషన్ తీసుకున్నాడా పాదయాత్ర చేయడానికి? ఇవాళ అంటే ఒక జాతిలో పుడితే, ఒక కులంలో పుడితే నీ పర్మిషన్ తీసుకోవాలా? ఎవడప్ప సొత్తు అని చెప్పని, నీ బాబు జాగిరిదార్ అని చెప్పనా నీ పర్మిషన్ తీసుకోవాలని చెప్పని? మేమందరం ఆంధ్ర రాష్ట్రంలోనే పుట్టాం. మా అందరికీ ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఇవాళ ఉద్యమం చేసే ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. భారత రాజ్యాంగంలో రాసింది అది. అంటే ఉద్యమం చేస్తే నీ పార్టీ వాళ్ళు ఎవరినైనా పట్టున పెట్టుకుంటారని అడుగుతున్నావు చంద్రబాబుని. 1988లో ఆ రోజు కూడా ఉద్యమం చేస్తుంటే వంగవీటి రంగా గారిని కూడా తెల్లవారుజామున పట్టున పెట్టుకుంది నీ పార్టీ కాదా అని చెప్పని కూడా చంద్రబాబుని మేము అడుగుతున్నాం. ఇవాళ పట్టున పెట్టుకున్న వాళ్ళు కొంతమంది వైజాగ్లో ఒక శాసనసభ్యుడు, అలాగే ఇవాళ ఉన్న అసెంబ్లీ స్పీకర్ కూడా నీ పార్టీ వాడు కాదని చెప్పని కూడా చంద్రబాబుని అడుగుతూ ఉన్నాం మేము. ప్రతి దీనికి నీ పర్మిషన్ అడగాలని చెప్పంట, నీ అనుమతి ఉండాలని చెప్పంట. ఎవడ పర్మిషన్, ఎవడ అనుమతి మేము తీసుకోమని చెప్పని కూడా మీకు చెప్తున్నాం. నువ్వు పెద్దలు వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఉద్యమం పద్ధతిగా చేయనిస్తే సరే, లేకపోతే రావాల్సిన వాళ్ళు అందరం దిగుతాం, బరిలోకి దిగుతాం. దాని తర్వాత జరగాల్సిందంతా ప్రతి ఒక్కటి జరుగుతుందని చెప్పని కూడా చంద్రబాబుని ఈ సభా వేదిక హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతి దీనికి మా పార్టీ రంగు పూసి లేనిపోయిన అల్లర్లు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని చెప్పని మమ్మల్ని ఎంతసేపు రోడ్డు మీద లాగుదామని చెప్పని వేరే కార్యక్రమం లేకుండా పెట్టుకున్నాడు. యనమల రామకృష్ణుడు ఒకటి అన్నాడు, జగన్ రెడ్డి గారికి అవతల అపోజిషన్ లీడర్గా కూర్చునే అర్హత లేదని చెప్పని. నిజంగానే అర్హత లేదు. ఆయనకు ముఖ్యమంత్రిగా కూర్చునే అర్హత ఉంది కాబట్టి మేము ఇవాళ పూర్తి స్థాయిలో నమ్ముతున్నాం. కాబట్టి మేమందరం ఒకటే కంఠంతో రాజశేఖర రెడ్డి గారి ఆశయ స్ఫూర్తితోటి ప్రజా సంక్షేమం అని చెప్పంటే మనకి భారతదేశం మొత్తంలో గుర్తొచ్చే ఒకే ఒక పేరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ సభా వేదిక చివరిగా ఒకటే చెప్పదలుచుకున్నాం, జరిగే ఉద్యమాల్లో నువ్వు అనుమతిస్తే సరే, లేకపోతే రానున్న రోజుల్లో అందరం రోడ్డెక్కుతాం, దేనికైనా తెగిస్తామని చెప్పని కూడా మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం. చివరికి ఒకటే కోరుకుంటున్నాం, రాబోయే రాజ్యం
రాజన్న రాజ్యం జగనన్న రాజ్యం అని చెప్పని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇవాళ నాకు అవకాశం ఇచ్చిన ఎంతో మంది పెద్దలున్నా సరే ఇవాళ మాకు అవకాశం ఇచ్చారు. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రాజ్యం రాబోయే రాజ్యం రాజన్న రాజ్యం రాజన్న రాజ్యం రాబోయే రాజ్యం రాబోయే రాజ్యం జగనన్న రాజ్యం జగనన్న రాజ్యం. జోహార్ వైఎస్ఆర్. జై జగన్. జై జై జగన్. ఇప్పుడు కురసాల కన్నబాబు జిల్లా